7 కొండలు, 11 కిలోమీటర్లు, 3550 మెట్లు. ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడుంటుంది ఒక ఆనంద నిలయం. అందులో ఒక పెద్ద ఉంటాడు. అతన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం అనేదే తెలీదు. అందరికీ నమస్కారం. మన ప్రీవియస్ వీడియోలో తిరుపతిలో కొన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మన జర్నీలో చాలా స్పెషల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేము అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాం. ఈరోజు మనము అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గాన వెళ్తున్నాం. ఇక్కడి నుంచి నడక మార్గం స్టార్ట్ అవుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగా ఇలా ఒక అండర్ పాస్ కనిపిస్తుంది. తర్వాత మనకు అలిపిరి మెట్లు కనిపిస్తాయి. ఇప్పుడు మనము అలిపిరి మొదటి మెట్టు దగ్గర ఉన్నాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. అలా కొన్ని మెట్లు ఎక్కగానే మనకు అలిపిరి రాజగోపురం, శ్రీవారి పాదాల మండపం కనిపిస్తాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా స్వామివారి మనకు దర్శనమిస్తారు. ఇదే అలిపిరి గోశాల అండి. ఇక్కడ నమస్కారం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకు స్వామివారి పాదాల మండపం వస్తుంది. అక్కడ స్వామివారి పాదాలు తలపైన పెట్టుకుని ప్రదక్షిణలు చేశాము. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు రాజగోపురం కనిపిస్తోంది. ఈ గోపురం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. రాజగోపురం నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు అలిపిరి నడక మార్గమని ఒక బోర్డు కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే నడకదారి భక్తుల తనిఖీ కేంద్రం కనిపిస్తోంది. అక్కడ చెకింగ్ కంప్లీట్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక గుండు కనిపిస్తుంది. ఈ గుండెని తలయేరు గుండు అని అంటారు. దీని మోకాళ్ల గుండు అని కూడా అంటారు. ఎందుకంటే మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ఈ గుండుకి మోకాల అనిస్తే తమ నొప్పులు తగ్గుతాయని నమ్మకం. కొందరు భక్తులు ప్రతిమెట్టుకి కుంకుమ పసుపు పెడుతూ మరికొందరు దీపం వెలిగిస్తూ వెళ్తున్నారు. ఇదే అండి మైసూర్ గోపురం. మనకు నడక మార్గంలో కనిపించే రెండవ గోపురం. ఇప్పటి వరకు 450 మెట్ల వరకు చేరుకున్నాము. కొంచెం విశ్రాంతి కోసం కూర్చున్నాం. ఇలా మనకు స్వామివారు నడక మార్గంలో దశావతార రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. మా అబ్బాయి కొంచెం అలసిపోకుండా కొంచెం ఇలా ఎత్తుకుంటూ అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ వెళ్తున్నాం. ఇలా మనకు మెట్ల మార్గంలో జింకలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారు మనకు నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తున్నారు. ఇలా మనకు మెట్ల మార్గంలో షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫుడ్డుకి ఎలాంటి కొరత ఉండదు. మా ప్రయాణంలో మేము 1 గంట 30 నిమిషాల్లో 1800 మెట్లు చేరుకున్నాము. ఇంకా 1750 మెట్లు ఉన్నాయి. మనం అలసిపోయామనుకున్న ప్రతిసారి మన ముందు నుంచే ముసలివాళ్లు, పిల్లలు, పెద్దలు అందరూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అనిపించింది మనం వెళ్లాల్సింది బాడీతో కాదు, భక్తితో అని. మార్గంలో అందరూ
గోవింద గోవింద అంటూ ముందుకు వెళ్తున్నారు. అలా కొంత సమయం తర్వాత మేము గాలిగోపురం వరకు చేరుకున్నాం. అలిపిరి మెట్ల మార్గంలో ఇది 3వ గోపురం అండి. గాలిగోపురం దాటి మనం కొంచెం లోపలికి రాగానే మనకు శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. భక్తాంజనేయ స్వామి ఆలయం ఎదురుగానే రామాలయం ఉంటుంది. మనం అలిపిరి చేరుకున్నామంటే సగం దూరం వచ్చేసాము అని అర్థం. అలా కొంచెం ముందుకు వెళ్ళగా మనకు ఇలా వరుసగా హోటల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం టిఫిన్స్, లంచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము టిఫిన్ చేసి కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాము. అలిపిరి దాటిన తర్వాత మనకి ఎక్కువ మెట్లు ఉన్నాయి. మార్గ మధ్యంలో ఇలా భక్తులు ఒక్కదానిపై ఒక్కొక్కటి రాళ్ళు వరుస క్రమంలో పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల మనం కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఇలా మనం వెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఇలాంటి బోట్స్ కనిపిస్తూ ఉంటాయి. వన్యప్రాణుల దగ్గరికి వెళ్ళకండి అని బోర్డ్స్ ఉంటాయి, కానీ మనం వింటామా వాటికి? ఫుడ్ పెడుతూ ఫొటోస్ దిగుతున్నారు. కొంచెం సమయం తర్వాత మనము శ్రీ లక్ష్మీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నాం. ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళడానికి శక్తి ఇవ్వమని కోరుకున్నాం. ఇక్కడ మనకు ఇలా ఒక మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలుస్తుంది మనకు. ఇటు చూడండి, ఈ ఉడతను. ఇవి ఎక్కువగా తిరుమలలో కనిపిస్తూ ఉంటాయి. మీకెప్పుడైనా కనిపించాయా? మనం వెళ్తున్నప్పుడు మన్య మృగాలుంటాయి, జాగ్రత్తని బోర్డ్స్ ఉంటాయి. ఒకసారి ఇటు చూడండి, బోర్డులో ఉన్న పులికి కూడా మన వాళ్ళు బొట్లు పెట్టేశారు. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరకు చేరుకున్నాం. స్వామివారి దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకు ఒక ఐరన్ ఫ్రిడ్జ్ కనిపిస్తోంది. ఐరన్ బ్రిడ్జ్ ద్వారా మనం రోడ్ క్రాస్ చేయాలి. రోడ్డు పక్క నుంచి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నడక మార్గం ఉంటుంది. ఇలా కొంచెం దూరం వెళ్ళగా మనకు మోకాళ్ళ పర్వతం వస్తుంది. మనం వెళ్ళేటప్పుడు కుడివైపుకు పెద్ద పెద్ద లోయలు కనిపిస్తాయి. అటు చూడండి, మనకు మోకాళ్ళ పర్వతం మరియు ఘాట్ రోడ్ కనిపిస్తూ ఉంది. ఈ గుడిని అక్కగార్ల గుడి అంటారు. ఇక్కడ నమస్కారం చేసుకుని ముందుకు వెళ్ళాం. అలా కొంచెం దూరం నడవంగానే మనకు మోకాళ్ళ పర్వతం గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఇదే అండి మోకాళ్ళ పర్వతం. ఇక్కడి నుంచి ఇంకా 650 మెట్లు ఉంటాయి. చాలామంది భక్తులు ఇక్కడ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్నారు. మేం కూడా మోకాళ్ళ మీద కొన్ని మెట్లు ఎక్కాము. మా బాబు అయితే అసలు అలుపు లేకుండా
21 మెట్లెక్కాడు. వాణ్ణి చూసి మాకే ఆశ్చర్యం కలిగింది. ఫైనల్గా 3500 మెట్ల వరకు చేరుకున్నాం. ఇంకా 50 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం నడక మార్గంలో చివరి మెట్టు వరకు చేరుకున్నాం. ఇంతటితో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే మెట్ల మార్గం యొక్క మా ప్రయాణం ముగిసింది. తిరుమల చేరుకోవటానికి మాకు 5 గంటల సమయం పట్టింది. తిరుమల చేరుకోగానే మనసు చాలా ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మనకు ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ కనిపిస్తుంది. అక్కడ మా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే రూమ్స్ లేవన్నారు. ఇంకా కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయంలో లాకర్ తీసుకున్నాం. మా బాబుకు అక్కడే తలనీలాలు ఇచ్చి ఫ్రెష్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళేసరికి సాయంత్రం అయింది. ఆలయం దగ్గరికి చేరగానే గంటల శబ్దం, చల్లని గాలి, చుట్టూ భక్తులంతా గోవిందా గోవిందా అంటూ నామస్మరణలో మునిగిపోయారు. ఆ క్షణం మరో లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది. తిరుమలకి వెళ్ళినప్పుడు ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలని అంటారు. అందుకే ముందుగా వరాహస్వామి దర్శనానికి వెళ్ళాం. మేం వెళ్ళిన రోజు ఎక్కువ జనాలు లేకపోవడంతో 30 నిమిషాల్లో వరాహస్వామి దర్శనం కలిగింది. తర్వాత స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లోకి ప్రవేశించాము. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఎన్నో కోరికలు కోరుకోవాలని అనుకుంటాం, కానీ ఆ స్వామి ఒక్క క్షణం దర్శనంతో అన్నీ మర్చిపోతాం. ఎంతసేపు చూసామో తెలీదు, కానీ బయటికి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఏమీ కోరుకోలేదు, కానీ ఏదో దొరికినట్టు అనిపించింది.